విశేషంగా మన హైందవ సనాతన సంప్రదాయాలలో నవగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. నవగ్రహములు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు కొంచెం భయపడుతూ ఉంటారు. కారణం, ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో అనేది కూడా కొంతమందికి తెలియదన్నమాట. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో కూడా తెలియదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసే సమయంలో ఏ నియమాలు పాటించాలో కూడా తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక విశేషమైన క్రమము ఉన్నది. ఆ పద్ధతి ప్రకారంగా ప్రదక్షిణలు చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మానవ జీవం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది. అటువంటి నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాలలో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. భక్తి శ్రద్ధలతో ఎవరైతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తారో అటువంటి వారికి తప్పక శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. నవగ్రహాలకు సాధారణంగా అందరూ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు తగులుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు నవగ్రహాలను తాకకుండానే ప్రదక్షిణలు అనేవి చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపం దగ్గరికి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుండి, అనగా చంద్రుడి దగ్గర నుంచి కుడివైపునకు 9 మార్లు ప్రదక్షిణ చేయడం ఉత్తమం. ఆ 9 ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపునకు, అనగా బుధుడి దగ్గర నుంచి రాహువు కేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయవచ్చు. ఇలాగా నవగ్రహ ప్రదక్షిణ క్రమము. ఇంకా కొంతమంది నవగ్రహ ప్రదక్షిణలు చేసి తిరిగి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటారు. ఇలా చేయడం అనేది ఏ శాస్త్రంలో కూడా, ఏ ధర్మంలో కూడా చెప్పలేదు. ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి తప్ప నవగ్రహ ప్రదక్షిణలు అయ్యాక కాదు. అలా చేస్తే ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం కూడా వెళ్ళిపోతుంది అనేసి మనము గుర్తుంచుకోవాలి. విశేషంగా ఏదన్నా దోష పరిహారార్థం మాత్రమే నవగ్రహాలకు పూజ చేసుకుంటే అటువంటి సమయంలో కాళ్ళు కడుక్కోవాలి. ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసే సమయంలో కాళ్ళు కడుక్కోవనవసరము లేదు. అంతటి విశేషమైనటువంటి నవగ్రహ స్తోత్రాన్ని మనము ఇప్పుడు విందాం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో, వింటారో, లేదా ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకాలు చెబుతూ ప్రదక్షిణ చేస్తారో అటువంటి వారికి శీఘ్రంగా నవగ్రహములు శుభ ఫలితాలను ఇస్తాయి అనేటటువంటి విషయములో ఎటువంటి సందేహము లేదు. అథ నవగ్రహ పీడాహర స్తోత్రం. ఓం గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః భూమిపుత్రో మహాతేజ జగతాం భయకృత్ సదా వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతు మే గురుః దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతు మే భృగుః సూర్యపుత్రో దీర్ఘదేహో
विशालाक्षः शिवप्रियः मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः महाशिरा महावक्त्रो दीर्घदंष्ट्रो महाबलः अतनुश्चोर्ध्वकेशश्च पीडां हरतु मे शिखी अनेकरूपवर्णैश्च शतशोथसहस्रशः उत्पातरूपो जगतां पीडां हरतु मे तमः। इति श्री नवग्रहपीडाहरस्तोत्रं सम्पूर्णम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः।